అదే కదా మరి దాంట్లో భాగంగానే కదా ఈరోజు వచ్చింది. చెప్తాను బ్రదర్. అదాని మేము చాలా క్లియర్గా చెప్పాము. అదాని డాటా సెంటర్కి సంబంధించి అదాని అనేటువంటి వ్యక్తి ఈజ్ నాట్ ఇన్ టు డాటా సెంటర్. అదాని అనేటువంటి వ్యక్తి ఇన్ఫ్రా డెవలపరు, వారి ప్రాజెక్ట్ పార్ట్నర్ అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. సో అదాని అనేటువంటి సంస్థ అక్కడ ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ చేయాలంటే ఆ రోజు నుంచి కూడా సబ్సీ కేబుల్ అనేటువంటిది సింగపూర్ నుంచి తీసుకుని వచ్చి దానికి ఇక్కడ ల్యాండింగ్ స్టేషన్ విశాఖపట్నంలో పెట్టి దాని నుంచి ఎక్కడైతే డాటా సెంటర్స్ని ఏర్పాటు చేస్తారో దానికి ఈ కేబుల్స్ అవన్నీ కూడా ఈ ఫైబర్ కేబుల్ ఏదైతే ఉంటుందో వీటన్నిటిని కూడా అటాచ్ చేసేటువంటి ఒక పెద్ద ప్రాజెక్ట్ అది. సో అందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వంగా ఆ రోజు లేఖలు రాశాం. వన్స్ బయట నుంచి కేబుల్స్ సబ్సీ కేబుల్ ఏదన్నా మన రాష్ట్రానికి తీసుకురావాలన్నా మన ప్రాంతాలకు తీసుకురావాలన్నా ముందు రాష్ట్ర ప్రభుత్వం తాలూకు అంగీకారం, దానికి సంబంధించినటువంటి ఆథరైజేషన్ అనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉంచాలి. అవన్నీ ఇచ్చాం. ఇవన్నీ చేసింది నేను ఇందాక ఎవరో సోదరుడు ఒక ఆయన ఒక ట్వీట్ పెట్టాడు. ఇదేంటంటే లోకేష్ గారు 2016లోనో 2018లో సారీ ఏం పెట్టాడంటే 2016లో అది ఎక్కడ ఉంది 2018లో ఒక ట్వీట్ ఏం చెప్పాడంటే 10 సంవత్సరాల నుంచి హైదరాబాదు మెట్రో రైలు కోసం 10 సంవత్సరాల నుంచి కష్టపడుతున్నారు, ఇప్పటి వరకు పూర్తవ్వలేదు. 2018 డిసెంబర్ కల్లా విజయవాడ మెట్రో పూర్తయిపోతుంది, అది మా తాలూకా చిత్తశుద్ధి అని చెప్పి ఒక ట్వీట్ చేశాడు. ఒకసారి ఎక్కిస్తాడా ఎక్కడన్నా మెట్రో? ఒకసారి ఆ మెట్రో రైలు ఎక్కడ ఉందో విజయవాడలో ఎక్కిస్తాడా లోకేష్ గారు? ఏది మేమేం చెప్పామేంటి? మేమేమి మాట చెప్తున్నా. ఎందుకనే అవ్వనటువంటి వాటి కోసం, లేనటువంటి వాటి కోసం ప్రచారాబట్టాలు చేసుకొని మార్కెటింగ్ చేసుకునేటువంటి విషయాలు మానేమని. కొన్ని ప్రాజెక్టులు, కొన్ని ఇష్యూస్ ఇప్పుడు ఇవన్నీ గవర్నమెంట్ టేకప్ చేసేటువంటి ప్రాజెక్ట్. నువ్వు చెప్పినటువంటి రామాయపట్నం పోర్ట్ కానీ, మచిలీపట్నం పోర్ట్ కానీ, మూలపేట పోర్ట్ కానీ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్. ఇవి గవర్నమెంట్ ఓన్డ్ ప్రోడక్ట్స్. మన ప్రభుత్వం మన డబ్బుతో నిర్మిస్తున్నటువంటి ప్రాజెక్ట్స్ ఇవి. అదాని ప్రాజెక్టులో గవర్నమెంట్ ల్యాండ్ మాత్రం ఇస్తాం, కావాల్సినటువంటి అదే చెప్తున్నా కదా. అవుతాయి, కొన్ని అవుతాయి. ఇది కూడా అందులో భాగంగానే వచ్చిందని చెప్పారు కదా జగన్మోహన్ రెడ్డి గారు. దానికి కావాల్సినటువంటి ఇష్యూస్ అన్నింటిని కూడా సార్ట్అవుట్ చేసి సింగపూర్ గవర్నమెంట్కి లేఖ రాశాం. వారికి కావాల్సినటువంటి పర్మిషన్స్ అన్ని కూడా మేము సపోర్ట్ చేస్తామని చెప్పి అడ్రస్ చేశాం. సో ఇవన్నీ కూడా మనం ఏదన్నా సరే జరిగింది, చేయగలిగింది, చేసేది చెప్పాలి తప్ప ముందు చెప్పేస్తే తర్వాత ఆ రోజుకి ప్రచారం జరుగుతుంది, మనకి ఆ రోజుకి మంచి జరుగుతుంది అని అనుకొని దాని నుంచి లబ్ధి పొందేటువంటిది అదేం శాశ్వతంగా ఉండదు. నిజంగా వాస్తవంగా చెప్పాలంటే మా 17 మెడికల్ కాలేజీల గురించి మేము అధికారంలో ఉన్నప్పుడు చెప్పుకోలేకపోయామేమో, ఈరోజు ప్రజలు చెప్పుకుంటున్నారు. అరే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 17 మెడికల్ కాలేజీలు నిర్మాణం చేస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రైవేట్ పరం చేసేస్తున్నాడని జగన్మోహన్ రెడ్డి గారే గతంలో చెప్పారు. మేము చేసినటువంటి పనుల్ని చెప్పుకోలేకపోయాం అనేటువంటి మాట జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా ఒప్పుకున్నారు. కానీ మేము చేసినటువంటి పనులు ఎప్పటికీ కూడా ప్రజలు గుర్తించుకుంటారు. ప్రజలు సమయం వచ్చినప్పుడు వాటన్నిటి కూడా ప్రజల నుంచి స్పందన వస్తుంది అనేటువంటిది ఈ మధ్యకాలంలో చూస్తూ ఉన్నాం. సో దయచేసి లేనిపోయినటువంటి తప్పుడు ప్రచారాలు ఎల్లో మీడియా మానేసుకుంటే మంచిది. ఇవ్వాల్సినటువంటి క్రెడిట్ ఎవరికి ఇవ్వాలో, అది ఎవరి వల్ల జరిగిందో ఏంటో అనేది ఇనిషియేట్ అయినటువంటి ప్రాసెస్. ఇట్స్ కంటిన్యూస్ ప్రాసెస్. వీటన్నిటి కూడా ప్రజలు గమనించమని చెప్పి మరొకసారి కోరుతా ఉన్నా. థ్యాంక్ యూ. హలో సబ్జెక్టు కరెక్షన్ అదే అంటున్నాం. మీరు ఈ రకమైనటువంటి తప్పుడు ప్రచారాల్లో దయచేసి నేను ఏం చెప్పాను? కట్టసి ఎక్కడి నుంచి? కట్టసి ఆంధ్రజ్యోతి, కట్టసి ఎక్కడి నుంచి? కట్టసి ఈనాడు మీ ఆంధ్రజ్యోతిలో వచ్చిందే చెప్పాను. నేనేం సొంతంగా చెప్పలా. మీ ఈనాడు, మీ ఆంధ్రజ్యోతి, మీ మహా న్యూస్, మీ ఏబిఎన్, మీ టీవీ5, మీ ఈటీవీ, వీటిల్లో వచ్చిందే నేను చెప్పాను తప్ప నేను సొంతంగా చెప్పినటువంటి మాట కాదు అనేటువంటిది ఆ రోజు ప్రూఫ్స్ కూడా చూపించాను మీకు. మీరు చెప్పింది చెప్పా, మీరు చెప్పినటువంటి మాటను కోట్ చేశా.
అందుకనే నేను జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, డాటా సెంటర్స్ వల్ల ఎక్కువగా ఉద్యోగ అవకాశాలు ఉండవు కాబట్టే మేము ఐటీ పార్క్ని ఏర్పాటు చేయాలని చెప్పి మేము కమిట్మెంట్ చేస్తామని చెప్పి. ఈకో సిస్టమ్ వల్ల డెవలప్ అవుతుంది. ఇప్పుడు అది చెప్పానండి, పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి రేపు డాటా సెంటర్స్ రావడం వల్ల, ఏర్పాటు అవడం వల్ల ఈకో సిస్టమ్ బిల్డప్ అయి ఉద్యోగ అవకాశాలు వస్తాయి, అవి ఆ రకంగా ఉద్యోగ కల్పన జరుగుతుందని చెప్పాను. అది చెప్పట్లేదు కదా. ప్రజలకు ఏం చెప్తున్నారంటే గూగుల్ వల్ల 1,88,000 ఉద్యోగాలు వస్తున్నాయని చెప్పి చెప్తున్నారు. సో ఆ క్లారిటీ ఇమ్మనమని చెప్పి అడుగుతున్నాం మేము ఫస్ట్. ఇప్పుడేంటి బాబు, మరి మీకు తెలుగు అర్థం అవుద్దో ఇంగ్లీష్ అర్థం అవుద్దో, మరి నేనే కొత్త భాషను నేర్చుకోవాలో మీ టీవీలకు చెప్పడానికి? మీ ఏబిఎన్కి, మీ ఈటీవీకి, మీ టీవీ5కి, మీ మహా న్యూస్కి ఏదన్నా కొత్త భాష ఏదన్నా ఉంటే, కొత్త స్క్రిప్ట్ కానీ ఏదన్నా ఉంటే మాకు నేర్పించండి. ఆ పదాలను నేర్చుకొని ఆ భాషలోనే చెప్తాను. నేను తెలుగు మేము తెలుగులో చెప్పినా అర్థం అవ్వదు, ఇంగ్లీష్లో చెప్పినా అర్థం అవ్వదు. ఏ భాషలో చెప్పాలి చెప్పుకోండి. మీకేమైనా సొంత భాష చంద్రబాబు నాయుడు ఏమైనా పెట్టాడా మీకు? చంద్రబాబు నాయుడు గారు మీకేం కొత్త భాష కనిపెట్టేది చెప్పండి. పన్నేమండి, తప్పేమన్నా? వాళ్ళు పడితే నువ్వు నేనేం చేస్తాం? వాళ్ళు అసూయ పడితే ఏం చేస్తావు బాబు? ఎవరు అసూయ నువ్వే అసూయ పడుతున్నావు. ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పేరు వస్తుందని. నువ్వు, మీ ఆంధ్రజ్యోతి చైర్మన్ రాధాకృష్ణ గారు, మీ మహా న్యూస్ వంశీ, మీ పెద్దలు రామోజీ గారు పైనుంచి వీళ్ళందరూ అసూయ పడుతున్నారు. ఎక్కడ వాస్తవాలు చెప్తే చంద్రబాబు నాయుడు గారికి ఎక్కడ ఇదైపోద్ది, ఎక్కడ మైనస్ అయిపోద్ది, ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పేరు వచ్చేస్తుందని చెప్పి పైన రామోజీ గారు, కింద ఉన్న రాధాకృష్ణ గారు, పక్కన ఉన్నటువంటి మహా న్యూస్ వంశీ వీళ్ళందరూ తెగ అసూయ పడిపోతున్నారు. థ్యాంక్ యూ.